హాయ్ అండి. వ్లాగ్ వచ్చేసి ఆగస్టు 15 రోజు వ్లాగ్ అండి. అంతేకాకుండా శ్రావణ మాసంలో 4వ శుక్రవారం కూడా. మీరందరూ తప్పకుండా చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని దేవుడి గది గడప ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముందు రోజు నైటే దేవుడి గది అంతా క్లీన్ చేసేసుకుని గడపకి పసుపు రాసుకుని ముగ్గు అయితే వేసేసుకున్నాను. పని అంతా అయిన తర్వాత నేనైతే స్నానం చేసేసానండి. తర్వాత అమ్మవారి పూజకి నైవేద్యం కోసం సేమియా పరమాన్నం అయితే వండుదాం అనుకుంటున్నాను. ఈరోజు స్కూల్లో జెండా పండుగ కాబట్టి మా అమ్మాయి మా అబ్బాయి తొందరగా స్నానాలు అయితే చేసేసారు. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏమీ వండలేదు. ఇప్పుడు వండే సేమియా పరమాన్నమే కొంచెం పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా పెట్టేద్దాం అనుకుంటున్నాను. సేమియా అయితే వండడం పూర్తయిపోయింది. ఫస్ట్ ఒక గిన్నెలోకి దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం తీసి పక్కన పెట్టేసుకుని తర్వాత పిల్లలకైతే సేమియానే బ్రేక్ఫాస్ట్గా పెట్టేశాను. మా ఆయనగారు మా పిల్లలు ఇద్దరు కూడా సేమియా అయితే తినేశారు అదే బ్రేక్ఫాస్ట్గా. వీడియో తీస్తున్నాను తెలిసి అగో మా అబ్బాయి అయితే వెనక్కైతే వెళ్ళిపోతున్నాడు. ఈ వర్షాలకి ఆరేసిన బట్టలు కూడా సరిగ్గా అరక ఇల్లు అంతా చిందరవందరగా ఎలా పడితే అలాగైపోయిందండి బాబు. మా ఆయనగారికి టీ పెట్టి ఇచ్చేసాను. ఆయన టీ కూడా తాగేశారు. మా ఆయనగారు బయటికి మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు పూజ అయితే చేసుకుంటాను. నేను ప్రిపేర్ చేసుకున్న సేమియా దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకున్నాను. మా ఆయనగారు పిల్లలు ఇంటి దగ్గర లేకపోవడం వల్ల పూజ వీడియో అంతా సెల్ఫీ వీడియో తీసినందువలన పూజ అంతా రివర్స్లో లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాదండి, రైట్ హ్యాండ్తోనే పూజ చేసుకున్నాను. వీడియో డిఫరెన్స్ వల్ల మీకు అలా కనిపిస్తుంది. తర్వాత దేవుడికి హారతి అయితే ఇచ్చేసాను. పూజ అయిపోయింది. నేను కూడా కొంచెం సేమియా తినేసి బ్రేక్ఫాస్ట్గా టీ పెట్టుకుని అయితే తాగేసాను. ఈ వర్షాలు మాత్రం ఎక్కడ ఆగకుండా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. బట్టలు అయితే ఏదో విధంగా ఆరిపోతున్నాయి కానీ మా ఇంట్లో కొన్ని కొబ్బరికాయ ముక్కలు అయితే కోసి 2 రోజులు ఎండబెట్టానండి. అంతే అండి, ఇంక అక్కడి నుంచి ఎండలేదు, అక్కడి నుంచి వర్షాలే. కొంచెం ఎండ అయితే కాస్తే బాగుండు. ఎండ సంగతి ఎలా ఉన్నా కానీ వంట అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఈరోజు వంట ఏంటంటే రైస్ వాచుకుని కొంచెం పప్పు వండి కొబ్బరికూర దొండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వంట అయితే వండేస్తాను. ఆగస్టు 15 అంటే మా చిన్నప్పుడు పెద్ద పండుగలు అనిపించేదండి మాకు. ఉదయాన్నే లేచి స్నానం చేసి జెండా పువ్వులు పెట్టుకుని స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళం. స్కూల్లో జెండా వందనం అయిన తర్వాత చాక్లెట్లు బిస్కెట్లు లడ్డూలు పంచేవారండి పిల్లలందరికీ. అవి పట్టుకుని అవి తింటూ ఇంటికైతే వచ్చేసేవాళ్ళము. ఇప్పుడు మా పిల్లలు స్కూల్లో ఏం పంచారు ఏం ప్రైజ్లు అయితే ఇచ్చారో వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే అడుగుతాను. పప్పు అయితే ఉడికింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చింతపండు పులుపు అయితే వేసేసాను. అన్నం కూడా ఉడికిపోయింది, వాచ్ చేశాను. పప్పు అంతా ఉడికి దగ్గరగా అయ్యేలోపు దొండకాయ ఫ్రై కోసం దొండకాయలు కట్ చేసుకొని కొబ్బరి మిక్సీలో వేసుకుని బరకగా ఆడి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు పప్పు అయితే దగ్గరగా అయిపోయింది. తాలింపు అయితే వేసేసుకుంటాను. శ్రావణ మాసంలో పూజ చేసుకున్న రోజున ఏ కూరల్లో కూడా ఉల్లిపాయ అయితే వేయనండి నేను. ఈ పప్పులో కూడా ఉల్లిపాయ అయితే వేయలేదు. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. వడియాలు కూడా ఏమీ ఆపలేదు. దొండకాయ కొబ్బరికూర ఫ్రై కూడా చేస్తాను కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. పప్పు అయితే తాలింపు వేస్తాను. ఇప్పుడు దొండకాయ కొబ్బరికూర ఫ్రై కూడా వండేస్తాను. ఓన్లీ దొండకాయ ఫ్రై అయితే చాలాసార్లు వండాను కానీ దొండకాయ కొబ్బరికూర ఫ్రై మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు వండలేదు. చూస్తాను ఈ వంట ఎలా వస్తుందో. ఎలాగున్నా ఈ పూటకి ఈ వంటలతో ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే తినేస్తామండి. కొంచెం కూరలతో కొంచెం రైస్ పెరుగుతో అలాగైతే ఇంకేదోలాగా కానిచ్చేస్తామండి. నా వంట అంతా పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం 12 అయితే అయిందండి. పిల్లలు అయితే ఇంకా రాలేదు. మా ఆయనగారు వచ్చేసరికి మధ్యాహ్నం 2-2:30 అయితే టైం అయిపోతుంది. దొండకాయ కొబ్బరికూర ఫ్రై మాత్రం కొంచెం టేస్ట్ చూశాను, పర్వాలేదు, బాగానే ఉంది. రమేష్, మా పిల్లలు స్కూల్ నుంచి అయితే ఇప్పుడు వచ్చారండి. మీ అబ్బాయి కాలేజ్ కదా స్కూల్కి వెళ్ళాడని చెప్పిన మీరు అడుగుతారు. అయితే లాస్ట్ ఇయర్ 10th అయింది మా అబ్బాయికి. తను 500 దాటి వచ్చాయి.
మార్క్స్. అంతేకాకుండా సైన్స్లో 100కి 100 వచ్చినందువలన ప్రైజులు ఇచ్చారంటండి. ఏం ప్రైజ్ ఇచ్చారు? ఫైల్ ఇచ్చారా? అంటే స్కూల్లో జెండా వందనం అంత బాగా జరిగిందా? ఇప్పుడు మన ఇండియాకి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? గట్టిగా చెప్పు. 79. అలాగే. చెల్లికి ఏమి ఇచ్చారు? మా అమ్మాయికి అయితే రన్నింగ్లో సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు మెడల్ అయితే ఇచ్చారండి. నేను మా పిల్లలు అయితే ఇప్పుడు భోజనాలు అయితే తినేస్తున్నామండి. మా ఆయనగారు వచ్చేసరికి ఎలాగ లేట్ అవుతుంది కదా. మా పిల్లల్ని అడిగాను వంటలు అయితే ఎలాగున్నాయని. బాగానే ఉన్నాయని చెప్పారు. మా అమ్మాయికి మాత్రం పప్పు అయితే అస్సలు నచ్చదండి. తను ఫ్రై చేసుకుని తినేసి కొంచెం పెరిగేసి తినేసింది. మా అమ్మాయి అయితే 9th క్లాస్ చదువుతుందండి. మా అబ్బాయి అయితే ఆదిత్య కాలేజ్లో డిప్లొమా చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. రమేష్ అయితే చదువులో బ్రైటేనండి. నందిని మాత్రం గేమ్స్ అయితే బాగా ఆడుతుంది. భోజనాలు అయిన తర్వాత మా పిల్లలు ఇద్దరు టీవీ చూస్తున్నారు. నేను మా పిల్లలు భోజనాలు చేయక వచ్చిన కంచాలు, వంట చేయగా వచ్చిన గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసాను. అవి ఇప్పుడు తోమేసి కడిగేసి ఆరబెట్టేస్తాను. ఈలోపు గిన్నెలు అయితే ఆరబెట్టేసాను. మా ఆయనగారు కూడా వచ్చి భోజనం అయితే చేసేసి మార్కెట్కి అయితే వెళ్ళి కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారు. మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు పిల్లల స్నాక్స్ కోసమని జిలేబీ, సమోసా, బజ్జీలు అయితే తీసుకొచ్చారు. అదిగోండి అవే ముగ్గురు తింటున్నారు. తర్వాత నేను కూడా తినేసి కొంచెం టీ పెట్టుకుని నేను మా ఆయనగారు అయితే తాగాము. మా పిల్లలు అయితే టీ తాగరు. తర్వాత మా ఆయనగారు తెచ్చిన కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లో వేటికి వాటే సపరేట్గా కవర్లో వేసుకుని అయితే ప్యాక్ చేసి సర్దేసుకున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్, పొటాటోస్, ఆనియన్, కాలీఫ్లవర్, ఇంకా కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారు. వాటితో పాటు కొత్తిమీర, పుదీనా కూడా తీసుకొచ్చారు. ఆ రెండింటిని మాత్రం ఒక పేపర్లకి చుట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కూరగాయలన్నీ సర్దడం అయితే అయిపోయింది. ఇక నైట్ భోజనానికి కొంచెం రైస్ అయితే వారుస్తాను. పొద్దుటి వండిన పప్పు, ఫ్రై కూడా బాగానే ఉన్నాయని అయితే చెప్పారు. వాళ్ళకి నచ్చాయి. ఇప్పుడు కూడా అవే వేసుకుని భోజనాలు అయితే కానిచ్చేస్తారండి. మా అబ్బాయి భోజనం చేస్తూ వాళ్ళ నాన్నగారిని అయితే బాగా కాకపడుతున్నాడు. రేపు మూవీకి అయితే వెళ్తాడంట. డబ్బులు అయితే అడుగుతున్నాడు. మా ఆయనగారు వర్షాలు అవి పడుతున్నాయి కదా, ఇప్పుడు వెళ్ళొద్దు, తర్వాత ఎప్పుడైనా వెళ్తురుగానే అని చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు భోజనాలు చేయగా కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి. అవి సింక్లో వేసేసి నాకు ఎలాగా వారమే కాబట్టి నైట్ అయితే నేను భోజనం చేయను. కొన్ని పాలు కాసుకుని నేను కొంచెం, మా పిల్లలు కొంచెం పాలు అయితే తాగేసామండి. మా ఇంట్లో పాలు అయితే కాదండి, మాకు పాడి ఏమీ లేదు. కేంద్రం దగ్గర నుంచి డైలీ పాలు అయితే తెచ్చుకుంటాము. కొన్ని పాలు నేను మా ఆయనగారు టీ పెట్టుకుని తాగి, కొన్ని పాలు పిల్లలకి ఇద్దరికి కాసివ్వగా మిగిలిన పాలు కొంచెం తోడంటి అయితే వేసి పెరుగు తోడు పెడతానండి. ఇక గిన్నెలన్నీ తోమేసి ఆరబెట్టేశాను. పని అంతా అయ్యేసరికి నైట్ అదిగోండి 8:45 అయితే అయింది టైము. తర్వాత నేను స్నానం చేసేసాను. మేము నలుగురు కూర్చుని కొద్దిసేపు టీవీ అయితే చూసి నిద్రపోతాము. ఇంతేనండి ఈరోజు వ్లాగు. బాయ్ బాయ్.